పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ 22వ తారీఖు నుంచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత సైనిక శిబిరాలు లక్ష్యంగా వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. దీన్ని భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఏ క్షణమైనా ఏమైనా సరిహద్దులో జరిగే అవకాశం ఉంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మన సైనికులు ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఒకవైపు శాంతి వచనాలు పలుకుతోంది, శాంతి చర్చలకు సిద్ధమని అంటోంది. మేము ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదు, ఎటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదు అని పాకిస్తాన్ చెప్తోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో దాడి చేశారో, కాశ్మీర్ అటాక్ను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్పై ఎప్పుడైతే ఆంక్షలు విధించామో అప్పటి నుంచి ఎల్ఓసి రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు దిగుతూనే ఉంది. రోజుకొక చోట, ఎక్కడో ఒక చోట నుంచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఎల్ఓసి వెంబడి చేస్తున్న ఈ కాల్పులకు భారత సైన్యం కూడా చాలా ధీటుగానే సమాధానం చెప్తోంది. ఎల్ఓసి వెంబడి ఉన్న పరిస్థితుల గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఎల్ఓసి దగ్గర పరిస్థితి ఏంటి ఇప్పుడు? వరుసగా 9 రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ సరిహద్దు వెంబడైతే మరోసారి కాల్పుల కలకలం రేగిందని చెప్పవచ్చు. నియంత్రణ రేఖ వెంబడి ముఖ్యంగా 3 సరిహద్దు జిల్లాల్లో కొన్ని సెక్టార్లో ఇప్పటికే భారత సైన్యం పైకి కాల్పులు జరుపుతున్నారు. అలాగే భారత సైన్యం సంబంధించినటువంటి చెక్ పోస్టులపై కూడా కాల్పులు జరుపుతున్నారు. దీన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లుగా మన సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఇక 2, 3వ తేదీ అర్ధరాత్రి ఈ జమ్మూ కాశ్మీర్లోని 3 సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లో పాకిస్తాన్ కాల్పులు జరిపింది. ముఖ్యంగా కుప్వారా, ఊరి, అఖ్నూర్ ఎదురుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల నుంచి కాల్పులు జరిగినట్టుగా సైనిక వర్గాలు చెప్తున్నాయి. వీటికి భారత ఆర్మీ దళాలు వేగంగా స్పందించినాయని మన వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పాక్ రేంజర్లు రెచ్చిపోతున్నారు, కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. అంటే పగలు రాత్రి తేడా లేకుండా ఎల్ఓసి వెంట కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ సీజ్ ఫైర్ ఉల్లంఘించి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. గత 9 రోజులుగా కొనసాగుతున్న ఈ దాడులకు మనం ధీటుగానే జవాబిస్తున్నాం. పహల్గాం దాడి తర్వాత ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసి వెంట కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసింది. దీనికి మన ఆర్మీ కూడా ధీటుగా బదిలిస్తుంది. సో భారత్ పాక్ మధ్య పహల్గాం తర్వాత విభేదాలు మరింత బగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. మనం కొన్ని ఒప్పందాలు రద్దు చేసుకున్నాం. వాళ్ళ పౌరులు మన భారత్ ని విడిచి వెళ్లాలంటూ తీసుకున్న నిర్ణయాలతో ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే అక్కసు వెళ్ళగక్కుతోంది. వాళ్ళు కూడా సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్నారు, ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడతారు, తర్వాత గగనతలాలు మూసివేశారు, తర్వాత ఇవన్నీ మనం చూస్తున్న అంశాలే. కానీ తాజాగా ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలతోనే చాలా వరకు ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా 9 రోజు కూడా ఈ జరుపుతున్నటువంటి కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGOMS మధ్య ఇటీవల హాట్ లైన్ ద్వారా కూడా చర్చలు జరిగాయి. హాట్ లైన్ అంటే మనము జనరల్ గా సరిహద్దు రేఖ వెంబడి ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏ దేశమైన కాల్పులు జరిపినా కూడా హాట్ లైన్ ద్వారా చర్చలు జరుపుతారు ఉన్నత స్థాయి అధికారులు. అంటే ఎవరి వైపు నుంచి ఎక్కడ తప్పుందనేది ఆ స్థాయిలో కొంత పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ హాట్ లైన్ ద్వారా మొన్న మనం ఒక 2 రోజుల ముందు జరిగినటువంటి చర్చల ద్వారా భారత్ చాలా ధీటుగా ఆగ్రహంగా వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆట్లైన్ ద్వారా జరిగిన చర్చల నేపథ్యంలో నియంత్రణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకపక్ష కాల్పులకు పాల్పడుతున్నారు, కవ్వింపులకు పాల్పడుతున్నారు అంటూ చాలా అబ్జెక్షన్ చెప్పాము, అభ్యంతరం కూడా చెప్పాం. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే ధీటుగా బదిలిస్తామంటూ మన ఆర్మీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే ఎటువంటి కవ్వింపు లేకుండా ఉల్లంఘనలకు పాల్పడొద్దంటూ భారత సైన్యం పాకిస్తాన్ సైనిక అధికారులను గట్టిగా కూడా హెచ్చరించింది హాట్ లైన్ లో. ఆ రకంగా భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ ఈ హాట్ లైన్ లో చర్చల్లో పాల్గొన్నారు. ఇందులో భారత సైనికాధికారులు పాకిస్తాన్ ఏ రోజు ఎక్కడెక్కడ ఈ ఉల్లంఘనలు చేస్తుందో కూడా పూర్తిగా వివరించిన పరిస్థితి. ఇకపై వీటిని కొనసాగిస్తే కూడా చర్యలు తప్పవంటూ మనం హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే భారత్ చాలా ధీటుగా జవాబిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు దాడులను తిప్పికొడుతుంది. ఇక ముఖ్యంగా పాక్ బలగాలు నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టుల లక్ష్యంగా చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. వీటిని భారత సైన్యం అయితే సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో రకంగా సరిహద్దు వెంబడి చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతుంది. హాట్ లైన్ లో కూడా మరొకసారి సీరియస్ గానే భారత్ మళ్ళీ ఒకసారి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసే అవకాశం. ఒకవేళ పరిస్థితి కనుక శృతి మించితే, చేదాడితే భారత్ అవసరమైతే మిసైల్స్ కూడా ప్రయోగించడానికి వెనుకాడబోదని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అవసరాన్ని బట్టి ఆ ప్రతిస్పందన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ రామ్దాస్, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఒకవైపు
కశ్మీర్లో దాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ఎటువంటి చర్యకైనా తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ప్రపంచ ఏకాకిని చేసింది పాకిస్తాన్పై కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక ఇటు ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఉంది. ఎల్ఓసి వెంబడి నిత్యం భారత బలగాలపైకి కాల్పులు జరుపుతూనే. దీంతో భారత బలగాలు కూడా పాకిస్తాన్ బలగాలకు సరైన బుద్ధి చెప్తూ ఉన్నాయి. ఎల్ఓసి వెంబడి పాక్ బలగాల కాల్పులకు ధీటైన సమాధానం చెబుతున్నాయి. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలి అని చెబుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలను ఆపడం లేదు. ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు, మరొక వైపు ఎల్ఓసి వెంబడి కవ్వింపు చర్యలతో ఏ క్షణానైనా ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. उनको नाकाम बनाया गया है। ये टेक्नोलॉजी और सबसे ऊपर जो फेंसिंग है ये डबल लेयर फेंसिंग है, उसके नीचे भी डबल लेयर फेंसिंग है और सबसे नीचे यहाँ पर